గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డిపియూ మీడియా ఇండియా. ఈరోజు మనం గొర్రెలు మేకల్లో పీపీఆర్ వ్యాధి ఏ ఏ కారణాల వల్ల వస్తుంది, దానికి ట్రీట్మెంట్ ఏంటి, దాని గురించి మనం విస్తారంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపీఆర్ అనేది ఇది వైరల్ డిసీజ్ అంటే ఏంటంటే మీకు ఒకదానికి వచ్చిందనుకోండి పక్కదానికి కూడా స్ప్రెడ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందువల్ల మీకు పీపీఆర్ లక్షణాలు కనపడినప్పుడు దాన్ని సపరేట్గా మీ గొర్రెల మండలిని సపరేట్గా పెట్టండి, అంటే సిక్గా దాన్ని సిక్ యూనిట్లో పెట్టండి, సరేనా. తర్వాత దీన్నే గోట్ ప్లేగ్ కూడా అంటారు, మన తెలుగులో మామారి అంటారు, కానీ హిందీలో మాత్రం గోట్ ప్లేగ్ అంటారు. ఈ రీజన్స్ ఏంటంటే ఈ గోట్ ప్లాగ్ ఈ పీపీఆర్ వచ్చేదానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. వాటి నుంచి కాపాడుకుంటే మనకి పీపీఆర్ కాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటి తెలుసు, వ్యాక్సిన్ వేసుకోవాలా. అది పీపీఆర్ వ్యాక్సిన్ అనేది అది మామూలుగా జనరల్గా అందరికీ తెలిసిందే. కాకుండా కొన్ని జనరల్ కారణాలు ఉంటాయి, మనం వాటిని అవాయిడ్ చేయగలము. అవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు గొర్రెలు కానీ మేకలు కానీ వాన వచ్చినప్పుడు వానలో తిరగకుండా చూసుకోండి. దాన్ని వానలో తడవకూడదు. వానలో తడిసినప్పుడు ఈ వ్యాధి వచ్చేదానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. తర్వాత ఏంటంటే ఎప్పుడైతే మనం గొర్రెలు మేకల నుంచి చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి తీసుకొస్తాము కదా, లాంగ్ డిస్టెన్స్ తీసుకొచ్చినప్పుడు దానికి ఆహారము నీళ్లు అన్నీ చేంజ్ అయిపోతాయి. మనకు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా ట్రావెల్ చేసిపోయాం అనుకోండి, అక్కడ నీళ్లు మనకి పడవు ఒక్కొక్కసారి. అప్పుడు ఏంటంటే జలుబు దగ్గు జ్వరం వచ్చేదానికి ఛాన్స్ ఉంటాయి. అట్లాగే వీటికి కూడా ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి సపోజ్ 1000 కిలోమీటర్స్ 2000 కిలోమీటర్స్ నుంచి మనం లాంగ్ డిస్టెన్స్ నుంచి ఎప్పుడైతే మనం గోట్స్ తెస్తామో అప్పుడు కూడా ఈ వ్యాధి వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే మీకు రెస్టో బ్యాల్ అనే ఒక ఇంజక్షన్ ఉంటుంది. దాన్ని ఏంటంటే ఇది స్ట్రెస్ నుంచి కొంచెం తగ్గిస్తుంది ఎప్పుడైతే లాంగ్ డిస్టెన్స్ నుంచి తెచ్చుకుంటారు. ట్రావెలింగ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు కూడా ఈ వ్యాధి వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఏంటంటే కోల్డ్ వాటర్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చల్లని నీరు తాగినప్పుడు ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చలికాలం ఉందనుకోండి, చల్లని నీరు ఇచ్చారనుకోండి, ఆ కేసులో కూడా తర్వాత కొత్త మనం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర తీసుకొచ్చినప్పుడు కొత్త దాని తినే దానా పానీ ఉంటుంది కదా, అది ఏది తింటుందో అది కాకుండా వేరేది. ఇప్పుడు సపోజ్ అది అక్కడ సపోజ్ నార్త్ ఇండియాలో అనుకోండి, అక్కడ గ్వారఫలి అంటారు, గేహు బూసా అంటారు, డిఫరెంట్ టైప్స్ అక్కడికి ఇక్కడికి మనకి చేంజ్ అయిపోద్ది అది తినే ఆహారం. దానివల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ మనం గోట్స్ని తెచ్చినప్పుడు ఈ ముందే మనం ప్రికాషన్స్ తెచ్చుకుంటే మంచిది. మనకి పీపీఆర్ వ్యాధి వచ్చిందంటే జనరల్గా దీనికి లక్షణాలు ఉంటాయి. పీపీఆర్ వచ్చిందని మీకు ఎలా మనం ఫైండ్ చేసుకోగలమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది తినడం తాగడం మానేస్తుంది ఫస్ట్. సెకండ్ ఏంటంటే జలుబు దగ్గు జ్వరం వచ్చేస్తుంది. టెంపరేచర్ ఏంటంటే 102 నుంచి 106 మధ్యలో వ్యారీ అవుతూ ఉంటుంది, అర్థమైందా. తర్వాత నోస్ అండ్ ఐస్ నుంచి ఇప్పుడు చూసారంటేనే ముక్కు నుంచి నోస్ నుంచి కన్ను నుంచి కారుతూ ఉంటుంది. కన్ను నుంచి కారినప్పుడు ఏంటంటే కనుక మ్యూకస్ పుసి కూడా కడుతుంది, అంటే అది స్మెల్ బ్యాడ్ స్మెల్ ఉంటుంది, అర్థమైందా. మ్యూకస్ అనేది మీకు ముఖం దగ్గర మూత పెడితే మీకు ఆ స్మెల్ అనేది ఏంటంటే ఒక మీకు బ్యాడ్ స్మెల్ వస్తుంది, అర్థమైందా. ఈ లక్షణాలు ఉన్నప్పుడు లాస్ట్లో ఏంటంటే లూజ్ మోషన్స్ స్టేజ్కి రాకుండా మీరు చూసుకోవాలా. సపోజ్ కంటికి నీరు కాస్తా ఉందనుకోండి, పుసి కడుతుంది అనుకోండి, బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకోండి, అప్పుడు మీరు దీన్ని మనకు ట్రీట్మెంట్ తీసుకుంటే అది క్యూర్ అయ్యేదానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి, లేవని కాదు. కొన్ని కేసెస్లో లాస్ట్ స్టేజెస్లో మీకు పారుతుంది అనుకోండి, లాస్ట్ ఏంటంటే డైరియా. ఆ డైరియా వచ్చినప్పుడు లూజ్ మోషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే అదే లాస్ట్ స్టేజ్, అంటే లూజ్ మోషన్స్ అనేది లాస్ట్ స్టేజ్ వచ్చినప్పుడు మీకు ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి మీకు దాన్ని మనం సేవ్ చేసుకునేదానికి. దానికి మెడిసిన్స్ ఏంటంటే మీకు అందరూ తెలిసిందే మెల్నాక్స్ ప్లస్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత మెల్నాక్స్ ప్లస్ అనేది 10 kg బాడీ వెయిట్లో 1 ml. తర్వాత జీత్ 10 kg బాడీ వెయిట్లో 1 ml. తర్వాత బెలామిల్ 10 kg బాడీ వెయిట్లో 1 ml. ఇది మీకు ఫీవర్ ఎక్కువ ఉన్నప్పుడు 10 kg బాడీ వెయిట్లో 1/2 ml ఇవ్వండి, అర్థమైందా. మామూలుగా ఉంటే ఫీవర్ లేదనుకోండి అప్పుడు 1 ml ఇచ్చినా ప్రాబ్లం లేదు. తర్వాత మెయిన్ ఏంటంటే జనరలీ పెనిసిలిన్ ఇంజెక్షన్ జనరల్గా మీరు ఏంటంటే ఇది ఇవ్వరు,
ఇది ఇస్తే ఖచ్చితంగా మీకు క్యూర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. దీన్ని డిక్రిస్టైన్ అని డిఫరెంట్ నేమ్ బ్రాండ్స్లో అవైలబుల్ ఉంటుంది. పెన్సిలిన్ కూడా ఉంది. 10 kg బాడీ వెయిట్లో 1 ml ఇస్తే మీకు పీపీఆర్ నుంచి మీకు ఫైండ్ ఈ లక్షణాలు కనపడినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ చేస్తే మీకు మీ గొర్రెను కానీ మేకను కానీ సేవ్ చేసుకునేదానికి 90% ఛాన్సెస్ ఉంటాయి. లాస్ట్ స్టేజ్ నేను చెప్పాను కదా, ఎప్పుడైతే మీకు గొర్రె కానీ మేక కానీ పారడం మొదలుపెట్టింది అనుకోండి, అప్పుడు మీరు సేవ్ చేయడం కష్టం. కానీ 10% ఛాన్సెస్ ఉంటాయి ఈ ట్రీట్మెంట్ అనేది చేస్తే. ఇట్లా మనం ఏంటంటే గొర్రెలు మేకల నుండి మనము ఈ జబ్బు నుంచి కాపాడుకునేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైందా? మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు వ్యాక్సిన్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు సపోజ్ లాంగ్ డిస్టెన్స్ నుంచి మనం ఎప్పుడన్నా తెస్తాం కదండి, తెచ్చినప్పుడు ఏంటంటే దానికి రెస్టోబ్యాల్ అనే చెప్పాను. ఇప్పుడు రెస్టోబ్యాల్ అని ఉంటుంది, దాన్ని ఇంజక్షన్ ఇచ్చేస్తే మీకు ఆ స్ట్రెస్ అనేది తగ్గిపోయేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అప్పుడు కూడా మీకు గోటు మనీ మీ షీప్ కానీ రికవరీ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ పీపీఆర్ వెంటనే ఏంటంటే మీరు ఎక్కడి నుంచి లాంగ్ డిస్టెన్స్ తెచ్చినప్పుడు సెకండ్ డే ఏంటంటే మీకు ఈ మెల్నాక్స్ కానీ ఈ ఎండోఫ్లాక్సిన్ కానీ ఇంజక్షన్లు ఇస్తే ఏంటంటే ఏదన్నా కొంచెం స్ట్రెస్లో ఉన్నప్పుడు ఈ ఫస్ట్ డే కాదు, ఒక రోజు 2 సెకండ్ డేలో ఈ రెస్టోబ్యాలు మెల్నాక్స్ ఇస్తే ఏంటంటే మీకు మీ గోటు స్ట్రెస్ నుంచి బయటకు వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. పీపీఆర్ ఇంకోటి ఏంటంటే మీరు బయట నుంచి ఎప్పుడన్నా మేకలు తెచ్చినప్పుడు అక్కడ కన్ఫర్మ్ చేసుకోండి పీపీఆర్ వేస్తున్నారా లేదా. వస్తాను లేదంటే పీపీఆర్ సపోజ్ వేసిన ఒక 4 months అయిందనుకోండి, మీరు వస్తానే 2-3 days కొంచెం రెస్ట్ ఇచ్చిన తర్వాత కోలుకున్న తర్వాత పీపీఆర్ వ్యాక్సిన్ అనేది ఇస్తే మనకి గోట్స్ నుంచి మనం ఈ పీపీఆర్ వ్యాధి నుంచి కాపాడుకోగలం. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్.